సమాజంలో అందరూ స్వేచ్ఛ సమానత్వంతో గౌరవంగా బతికే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో దివ్య దిశ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వెట్టి చాకిరీ నివారణ అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. మానవ అక్రమ రవాణా వెట్టి చాకిరీ లాంటి నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఇలాంటివి ఎవరికి తెలిసినా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వారు సూచించారు. ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అవగాహన కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఎక్కడైతే యాచకులు ఉన్నారో మనం ఏమో డబ్బులు ఇచ్చేస్తున్నాం, వాళ్ళకేమో హెల్ప్ చేస్తున్నాం, కానీ ఇది బిగ్గెస్ట్ రాకెట్ నడిపిస్తుంది. ఈ యాచకుల నుంచి కూడా మనం అక్కడి నుంచి వాళ్ళని ఎక్కడన్నా తీసుకెళ్ళి వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఎవరైనా ఎన్జిఓస్ తోటి కానీ ఎవరైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి ఎక్కడైతే వాళ్ళకి వసతులు కలిగించి మనం వాళ్ళని జాయిన్ చేసినట్టయితే వాళ్ళు ఆ రంగం నుంచి చదువుకున్న రంగానికి, దాంతోపాటు బాండెడ్ లేబర్స్ గురించి మాట్లాడినప్పుడు అయితే కూడా వాళ్ళ పేదరికం గురించి ఉన్నందుకే ఇలాంటి దాంట్లో వస్తున్నారు. వాళ్ళ పేదరిక నిర్మూలన గురించి కూడా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినట్టయితే వాళ్ళు ఆ లైన్లో పోకుండా వేరే లైన్లో వచ్చినట్టయితే వారే కాదు సమాజానికి కూడా మేలవుతుంది. ఇప్పుడు అత్యధిక శాతం సమాజంలో ఏమన్నా చెడు జరుగుతుందంటే సరైన గైడెన్స్ లేక, సరైన డైరెక్షన్స్ లేక, ఎవరు వారు బిజీ ఉన్నందుకు వాళ్ళని పట్టించుకున్నందుకే ఇలాంటి మన మానవతా దృక్పథంతో